ఆంధ్రదేశమున పవిత్ర కృష్ణానదీ తీరమున బాదర అను గ్రామముండెను. ఆ గ్రామములో నివసించుచున్న అన్ని వర్ణముల వారును అన్నిటను సంపన్నులై ఉండెరి. పాడి పంటలు, భోగభాగ్యములు, సుఖశాంతులు మున్నగ వానితో ఆ గ్రామము సంతోషపూర్ణమై ఉండెను. ఆ గ్రామములో పోతడు అని పేరుగల చాకలివాడొకడు కలడు. అతని భార్య మాలి క్రూర స్వభావురాలు, దయాదాక్షిణ్యములు లేనిదై గయ్యాలి అని పేరు పడెను. వారికి 9 కుమారులు కలరు. ఆ దంపతులు తమ కుమారులు 9కిని తగిన సమయములందు వివాహము చేసిరి. మొదటి 3 కోడళ్ళును తమ అత్తగారి వలె పొగరుబోతు స్వభావము కలిగి చెడ్డ పేరును తెచ్చుకొనిరి. అత్తగారితో సమానముగా గయ్యాళితనమును చెడు స్వభావమును కలిగి ఉండిరి. 4వ కోడలు పోలి మృదుస్వభావురాలు, భర్త యందు ప్రేమ, గౌరవము, పెద్దల యందు భక్తి, ధర్మ, దైవ కార్యముల యందు ఆసక్తి కలిగి ఉండెను. ఊరివారి బట్టల మాలిన్యమును పోగొట్టి స్వచ్ఛతను కలిగించు పోతడు మాత్రము తన కుటుంబ సభ్యుల దుష్ట స్వభావము చే ఏర్పడిన తన కుటుంబములోని మాలిన్యమును పోగొట్టలేని స్థితిలో నుండెను. దీనికి తోడు వాని నిర్ధనత్వము కూడా వానిని బాధించుచుండెను. చిన్న కోడలైన పోలిని తన భార్యయగు మాలి మిగిలిన కోడళ్ళు దూషించుట, బాధించుట గమనించి నిస్సహాయుడై ఊరకుండెను. అత్తయ్యగు మాలి మిగిలిన తోటి కోడళ్ళు ఇంటి పనులన్నింటినీ పోలిపై వదిలిరి. ఇంటి పనులన్నింటినీ మారు మాట్లాడక తలవంచి చేయుచున్న ఆమెపై జాలి అయినా లేక ఆమెపై చాడీలు చెప్పి ఆమె భర్తచే పోలిని కొట్టించి తిట్టించి సంతోషపడుచుండేది. ఈ విధముగా తనను అత్త, తోటికోడళ్ళు అనేక విధములుగా బాధించుచున్నను, భర్తకు చాడీలు చెప్పి కొట్టించుచున్నను, తిట్టించుచున్నను, పోలి తన శాంత స్వభావమును, దైవభక్తిని, ధర్మకార్యాసక్తిని విడువక కాలమును గడుపుచుండెను. ఇట్లుండగా కార్తీక మాసము వచ్చెను. గ్రామములోని వారందరూ కార్తీక మాస స్నానములు చేయుటకై కృష్ణానదికి పోవుచుండిరి. నదిలో స్నానము చేసి తీరమున దీపములను వెలిగించుచు పూజలను చేయుచుండిరి. ఇట్లు గ్రామము నుండి నదీ స్నానమునకు, దీపారాధనకు, పూజలకు చాలామంది వెళ్ళిరి. అట్లు వెళ్ళిన వారిలో నిజమైన భక్తులు కొందరు ఉండురు. కొందరు తామును వారికి వలె పూజామున్నగ వానిని చేసి పుణ్యమును సంపాదించవలేనని తలచి నదీ స్నానము మొదలగు వానిని చేయుదురు. మరికొందరు తామును మిగిలిన వారి వలె చేయనచో బాగుండదని వచ్చి మిగిలిన వారి వలె నదీ స్నానమును ఆచరింతురు. ఇట్టి వీరందరినీ చూచి వినోదించుటకై కూడా మరికొందరు నదీ స్నానము మొదలగు వానికి తయారవుదురు. పోలి అత్త, ఆమె కోడళ్ళు 3 పోలిని ఇంటి వద్ద నుంచి నదీ స్నానమునకు వెళ్ళిరి. ఇంటి పనిని, బాధ్యతను పోలికి అప్పగించి నదీ స్నానమునకు పోయి స్నానము, దీపారాధన మున్నగ వారిని చేయుచున్నప్పుడు మాలి మున్నగ వారి దృష్టి దైవ కార్యముపై లేదు, మనస్సును చేయు పనిపై నిలపలేదు. భక్తి వారిలో మొదటి నుండి లేదు. స్నానము మొదలగు వారిని చేయుచున్నను వారు పోలి ఇంటి వద్ద పాలను తాగుచున్నదేమో, పెరుగు, వెన్న మొదలగు వానిని తినుచున్నదేమో, లేక వానిని అమ్ముకొని సొమ్ము చేసుకుని దాచుకున్నదేమో అని అనేక విధములుగా తలచుకొనుచు తమ తలపులను మాటలలో పక్కవారికి తెలుపుకొనుచు తమ బుద్ధిని, మనసును పోలిని ఆడిపోసుకున్నట్టుకు మాత్రమే నిలిపిరి. వారి శరీరములు, అవయవములు నదీ స్నానములు, దీపారాధనను, దైవదర్శనమును చేయుచున్నది. వారి శరీరములు, అవయవములు నదీ స్నానమును, దీపారాధనను, దైవదర్శనమును చేయుచున్నవి. వారు మాత్రం కేవలం పోలికి చెందిన పరధ్యాసలో మనస్సును, స్నానమును మొదలగు వానిని నిమగ్నం చేసి ఉంచిరి. ఈ విధముగా కార్తీక మాసమును కృష్ణాతీరమున వారు గడిపిరి. వ్రతోద్యాపనకై మార్గశిర శుద్ధ పాడ్యము నాడు కృష్ణాతీరమునకు చేరిరి. ఇక ఇంటినున్న పోలి నిస్సహాయురాలు, అత్తగారికి, తోడికోడళ్లకు సమాధానమును కూడా చెప్పలేని స్థితిలోనున్నది. భర్త కూడా తల్లి మాటలు, వదిన మాటలు వింటూ పోలిని పట్టించుకునేవాడు కాడు. నదీ స్నానము, దీపారాధన మున్నగు వానిని చేయవలేనని ఉన్నను ఇంటి బాధ్యతకు బంధితురాలైన ఆమె తన భక్తిని, నదీ స్నానాదుల యందలి కోరికను, దైవధర్మ కార్యాసక్తిని తనలోనే దాచుకునను. అత్తకు, తోటికోడళ్లకు సమాధానమును చెప్పలేకపోయాను. తననొక సాటి జీవిగానైనా తలవని మానవత్వమునకు ఏమి చేయును? ఇప్పుడు ఆమె నిస్సహాయ రీతిలో ఇంటి బాధ్యతలను, ఇంటి పనులను చేయుచు ఇంటిలోనే ఉన్నదై తన మనసులో ఇట్లనుకుని, దీనరక్షక, గోవింద, జనార్దన, స్వామి, దీనబంధు, నేనేమి చేయగలను? అశక్తురాలను, నిస్సహాయురాలను. నా అత్త, తోటికోడళ్ళు నన్ను విడిచి నదీ తీరమున కేగి స్నానము, దీపారాధన మున్నగు వానిని చేయుచున్నారు. వారి వలె నాకును పుణ్యమును సంపాదించవలను, భగవంతుని పూజింపవలను అని ఉండునని భావించలేకపోయేది. నేనేమి చేయలేకున్నాను. పవిత్ర నదీ స్నానము లేదు, స్ఫూర్తినిచ్చు దీపారాధన లేదు, మనసుకు ప్రశాంతతనిచ్చు దైవదర్శనము, పూజ, పురాణ శ్రవణము ఏమీయునూ లేవు. ఏమి చేయుదును?
నాకెట్టిగతి కలుగునో కదా, నేనెంత దురదృష్టవంతురాలను అని ఆమె బహువిధములుగా విచారించెను. తన మనసులో భగవంతుని ధ్యానించుచు ఆమె తన పరిస్థితికి లోబడి ఇంటిలో కుండలోనున్న నీటితో స్నానమాచరించెను. చినిగిన వస్త్రమును ధరించిన ఆమె తాను ధరించిన జీర్ణవస్త్రము యొక్క అంచును చించి వత్తిగా చేసెను. దానినొక పాత్రలో నుంచి కవ్వమున కంటిన కొద్దిపాటి వెన్నను తీసి ఆ పాత్ర యందుంచి దీపమును వెలిగించి, స్వామి పుండరీకాక్ష, గోవింద జనార్దన, అనాథరక్షక, దీనబంధు, దయచూపుము, నేనశక్తురాలను, నాపై అనుగ్రహమునుంచుము అని ప్రార్థించెను. ఇట్లు దీనావస్థలోనున్న పోలిని వైకుంఠమున ఉన్న దయాసముద్రుడు శ్రీ మహావిష్ణువు గమనించెను. ఆమెపై అనుగ్రహము కలిగెను. ద్వారపాలకుడైన సుశీలుడను వానిని చూచి, ఓయి, నీవీమెను వెంటనే సగౌరవముగా బంగార విమానమునెక్కించి తీసుకొని రమ్మని ఆజ్ఞాపించాను. సుశీలుడును వెంటనే పోలి ఉన్న చోటునకు బంగారు విమానముతో వచ్చి, ఓ సాధ్వి, మంచి నడవడిక గల ఉత్తమురాలా, నిన్ను ఈ శరీరముతోనే వైకుంఠమునకు తీసుకుని రమ్మని శ్రీ మహావిష్ణువు పంపెను. కావున వెంటనే వచ్చి ఈ విమానమునెక్కుము, రమ్ము అని తొందరపెట్టాను. ఆమెను విమానముపై నెక్కించుకునిచుండెను. అప్పుడే వ్రతోద్యాపనము చేసుకుని పోలి అత్త, మాలి, మిగిలిన తోటికోడళ్ళు ముగ్గురును ఇంటికి వచ్చిరి. మాలి జరిగిన దానిని తెలుసుకొని తానును వైకుంఠమును చేరవలెనని తలచి విమానముతో నెగిరిపోవుచున్న పోలి పాదములను పట్టుకొనెను. మాలి పెద్ద కోడలు తన అత్తయ్యకు మాలి పాదములను పట్టుకొనెను. అట్లే ఆమె పాదములను రెండవ కోడలి పాదములను మూడవ కోడలు పట్టుకొంది. ఈ విధముగా వైకుంఠమునకు విమానములో పోవుచున్న పోలి పాదములను పట్టుకొని అత్త, ఆమె మిగతా కోడళ్ళు ఆమె పాదములను పట్టుకొని వేలాడుచూ పోవుచుండిరి. వైకుంఠ విమానమును నడిపించు సుశీలుడు వీరిని చూచెను. వారు పోలిని పెట్టిన బాధలను గుర్తుకు తెచ్చుకొనెను. శ్రీ మహావిష్ణువు మాటలను, పోలిపై ఆయనకు కలిగిన దయను గమనించెను. మీరు మంచివారు కారు, పోలిని చూచి అసూయపడి ఆమెను బహువిధములుగా బాధించిరి. మీరు దుష్టులు, మీరు నదీ స్నానము, దీపారాధన, దైవదర్శనము, పూజ, పురాణ శ్రవణము మున్నగ వానిలో పాల్గొన్నను మనసులో పోలిని దూషించుచు పాలు, పెరుగు, నెయ్యి మొదలగు ఇంటి విషయములను తలంచిరి. పోలిపై అసూయపడిరి. కావున మీరు దుష్టులు, మీరు వైకుంఠమునకు రాదగిన వారు కారు. కుంభీపాకము మొదలగు నరకములే మీకు తగినవి. అతడుకు పొండని సుశీలుడు పలుకుచూ చేతిలోనున్న కత్తితో మాలి చేతులను నరికివేశాను. అప్పుడు మాలి, ఆమె కోడళ్ళు ముగ్గురు కింద పడిరి. సుశీలుడు మిక్కిలి ప్రేమాదరణతో మహావైభవముగా పోలిని వైకుంఠమునకు తీసుకొని పోయాను. ఈ విధముగా పోలి శ్రీ మహావిష్ణువు దయకు పాత్రురాలైనది. పోలి వృత్తాంతం వలన ఈ క్రింది విషయములు గమనింపదగినవి. భగవంతుని యందు నిర్మలమైన భక్తి ఉండవలను. ఆ భక్తిలో తన్మయత్వము ఉండవలను. పూజలోని ఆడంబరములు గాని, పూజ చేయువారి ఆడంబరము కాని భగవంతుని మొగమాట పెట్టవు. ఇతరులను చూసి అసూయపడుట, వారిని బాధించుట భక్తులైన వారికి ఉండరాదు. అట్టివారు మాలి మొదలగు వారు. పరిశుద్ధమైన భక్తి మాత్రమే నిరాడంబరమైన భగవంతునకు ప్రీతి కలిగించును. దిక్కులేని వారికి దేవుడే దిక్కు. కావున మనలో ప్రతి ఒక్కరును అసూయ, ద్వేషములను విడిచి నిర్మలమైన భక్తితో ఉన్నంతలో యథాశక్తిగా భగవంతుని చేరుటకు పోలివలే ప్రయత్నించవలెను. మాలి మున్నగు వారు సంసారములోని మాయకు గుర్తులు కాగా, పోలి నిర్మల నిశ్చల భక్తికి ప్రతీక. అట్టి భక్తికి కులము, సంపన్నత మున్నగనవి లేవు. మనమును అట్లగుటకు యత్నించుట మంచిది. సర్వే జనా సుఖినో భవంతు.